హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చాలామంది నన్ను కాల్స్ రూపంలో కానివ్వండి, అండ్ మెసేజ్ రూపంలో కానివ్వండి, అండ్ కామెంట్ సెక్షన్లో కానివ్వండి అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. నేను చాలా సందర్భాల్లో మన సంస్థలో ఉన్న సభ్యులకు కానివ్వండి, అండ్ బయట నాకు ఫోన్ చేసే వ్యక్తులకు కానివ్వండి, నేను చాలా సందర్భాల్లో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను. ఏంటంటే, డోంట్ డిపెండ్ అపాన్ సింగిల్ ఇన్కమ్. ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వద్దు, ఆధారపడవద్దు అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో వీలైనన్ని ఎక్కువగా, అంటే జెన్యూన్గా నిజాయితీగా ఉండే వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్లో మనం పని చేసుకోవడానికి ఎప్పుడు కూడా విల్లింగ్గా ఉండాలి. చాలామంది ఏమంటారంటే, ఒక దాంట్లో పెట్టేశాము, అది పోయింది కదా, మళ్ళీ ఎక్కడ పెడతాము, ఈ మైండ్ సెట్తో ఉండిపోతారు. కానీ మీరు సక్సెస్ఫుల్ అయిన ఏ వ్యక్తినైనా తీసుకోండి, దే ఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ వేస్ అన్నమాట. సో ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ప్రాజెక్ట్స్ని, నేను వ్యక్తిగతంగా చేసుకుంటున్న ప్రాజెక్ట్స్ని, కొద్దో గొప్ప నిజాయితీగా నడుస్తున్న ప్రాజెక్ట్స్ని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూనే ఉన్నా. సో మరొక్కసారి నేను మళ్ళీ మీ దృష్టికి ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నా. అంటే పాతదే మళ్ళీ మీకు రిమైండ్ చేయడానికి చెప్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జినోరా అని ఇదొక మొబైల్ యాప్ అనమాట. యూటిలిటీ సర్వీసెస్, షాపింగు అండ్ పేమెంట్స్, ఓకేనా. ఇదొక మొబైల్ యాప్. ఇది మన భారతదేశానికి సంబంధించింది. మధ్యప్రదేశ్ నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ మన భారతదేశంలో ఒక కంపెనీ తాలూకు ఏదైతే డాక్యుమెంటేషన్ అంతా ఉంటుందో అదంతా పూర్తి చేశారన్నమాట, ఓకేనా. అఫీషియల్గా మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది, యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది యాపిల్ యూజర్స్ కోసం. అండ్ వెబ్సైట్ బేస్డ్తో కూడా మీరు దీంట్లో పనిచేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఒక వర్కింగ్ ప్రాజెక్ట్ అనమాట, ఓకేనా. మీరు ఎంత పని చేసుకుంటే ఆదాయాన్ని మీరు అంతగా పొందే పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరైతే కష్టపడి పని చేసుకుంటాను అని అనుకుంటారో, ఆల్రెడీ మీరు ఇప్పటికే మనకి దీనికన్నా ముందు చాలా రకాల అవి వచ్చినాయి. ఏంటది, మొబైల్ యాప్స్ వచ్చినాయి, ఓకేనా. మనం చాలా వాటిలో పనిచేసి ఉంటాము, లేదంటే వ్యక్తిగత అవసరాలకు వాడుకొని ఉంటాము. అంటే రీఛార్జ్లో మనకి మన ఖర్చులో నుంచి ఆదాయం వచ్చింది కదా, రీఛార్జ్లో క్యాష్ బ్యాక్ అని ఇట్లా వస్తాయి కదా. సో అట్లా మనము వ్యక్తిగతంగా అయినా కానీ దాన్ని వినియోగించుకో ఉంటాము. అండ్ కొంతమంది సిన్సియర్గా పనిచేసి ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా జెడ్పే కానీ, ఎస్డిఎన్ పే కానీ, వెల్త్ గెలాక్సీ కానీ ఇట్లా, ఓకేనా. అండ్ స్టార్టింగ్లో 2020లో వచ్చిన మొబైల్ పే కానీ ఇలా. సో కాబట్టి మీలో మేము పని చేసుకుంటాము, మాకు ఒక అవకాశాన్ని కల్పించండి అని ఎవరైనా అడిగితే కనుక, మీకు సంస్థలో జనరల్గా మనము 599తో ఐడి యాక్టివేట్ చేసుకోవాలి, ఓకేనా. మీరు పని చేసుకుంటాను అంటే ఆ ఐడి మీకు సంస్థ తరపు నుంచి ఉచితంగా వచ్చే ఏర్పాటు అనేది నేను చేయగలను, ఓకేనా. వేరే సార్ ద్వారా, నేను కాదు, వేరే సార్ ద్వారా, ఓకేనా. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, నేను డిస్క్రిప్షన్లో ఆ సారు కాంటాక్ట్ నెంబర్ పెడతాను, సార్కి ఫోన్ చేసి మీరు యాక్టివేషన్ కూడా తీసుకోవచ్చు ఫ్రీగా, మీరు పని చేసుకుంటాను అంటేనే, ఓకేనా. ఎందుకంటే మీరు ఏదో వీళ్ళే చేస్తా అంటున్నారు కదా అని చెప్పి మీరు ఏదో జోక్గా చేశారనుకోండి, అనవసరంగా అది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఖచ్చితంగా పని చేసుకుంటాను అంటే మీకు
$599 ఏదైతే ఉందో యాక్టివేషన్కి, అది ఆ సార్ ద్వారా మీకు వచ్చే ఏర్పాటు నేను చేయగలను. ఓకేనా? మీరు ఎటువంటి ఖర్చు పెట్టుకోకుండానే ఇంకా అక్కడి నుంచి మీరు పని చేసుకోవచ్చు. మీకైతే నేను అంటే యాజ్ ఎ లీడర్గా మీకు నేను ఇప్పించగలను, కానీ అందరికి ఇప్పించలేను, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ వాళ్ళకి. ఓకేనా? అండ్ తర్వాత ఇది ఈ నెల 26, 27, 28 ఈ 3 రోజుల్లో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది వైజాగ్లో. ఇంకోండి, అఫీషియల్గా లాంచ్ కాబోతుంది వైజాగ్లో 26, 27, 28 ఈ 3 తారీఖుల్లో జినోరా అఫీషియల్ లాంచ్ సమిట్. ఓకేనా? నేను ఆ మీటింగ్కి క్వాలిఫై అయ్యాను అండ్ ఫ్రీ టికెట్ కూడా సంపాదించుకున్నాను. ఓకేనా? మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఎవరన్నా కంపెనీ ఒక పెద్ద లీడరు, సార్ నేను కష్టపడి పని చేసుకుంటాను, నాకు ఐడి ఇవ్వండి, అండ్ అలాగే నేను ఆ లాంచ్ ఈవెంట్కి కూడా రావాలనుకుంటున్నాను, నేను ట్రైన్ టికెట్ నేను పెట్టుకుంటాను, నాకు అక్కడ పాస్ వచ్చి ఏర్పాటు చేయండి అంటే అది కూడా ఆ సార్ సపోర్ట్ చేస్తారు మీకు. ఓకేనా? అది కూడా సార్ సపోర్ట్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, కష్టపడి పని చేసుకునే వాళ్ళు దయచేసి అవకాశాన్ని వదులుకోవద్దండి. సో నేను డిస్క్రిప్షన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే అది పెడుతున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సార్ని సంప్రదించండి. ఓకేనా? దయచేసి పని చేసుకోవటం ఆపద్దు, పని చేస్తూ ఉండండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.